థ్యాంక్ యూ. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ అయన్నొద్దు, పాయింట్కి రా. ఎవరా ఎవరా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న గెస్ట్ ఈరోజు నా ముందున్నారు. ఆయనతో మాట్లాడాలి. అసలు ఏం మాట్లాడాలంటే ఆయన ఎవరో మీకు తెలియాలి కదా. చూపించుకే పాన్ బకెట్ భార్గవ్. అంటే అప్పుడే మీకు ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. రేను ద్రోహిలా రే బఫోన్ ముట్టల్ దొమ్మర్ర నా కొడక. బేసిక్గా చదవండి, ఒక దగ్గర చదవలేదు. బేసిక్ ఒక దగ్గర ఉన్నాను కాబట్టి తెలుస్తుంది బాబు. తమ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది ఆయన. అంటే ఒక్క రూమ్ లో ఉండట్లేదు అంటున్నావా, లేకపోతే చదువు గురించి మాట్లాడేటప్పుడు చదువు గురించి మాట్లాడుతున్నా ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నమ్మంటారా? కదా. ఎక్కడేది బాగుంటే అక్కడికి వెళ్తాం. సో అసలు టిక్ టాక్ స్టార్ట్ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఒరే దరిద్రుడా, ఇప్పుడెందుకు గుర్తు చేసావురా? 2016 కదా ఫన్ బకెట్ చేస్తున్నా. ఓకే ఫైన్, పేరు బాగానే వస్తుంది, డబ్బులు అయితే రావట్లేదులే. మీరే కదా, మీ వెనకాల ఉన్నారు కదా అని ఒక ఇప్పుడు ఈ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. చూసారా సార్ డబుల్ యాక్షన్. మీరు ముందు ఉంటున్నారు, మీ వెనకతలో వాళ్ళు ఉండాలి, అంతేనా? మీ టీం అయినా వెనకతలు ఎక్కడ గుర్తుపట్టినా ఫస్ట్ నాకు ఉండాలి పేరు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? చేసింది వీక్లో 7 నిమిషాల వీడియోలో 10 జోకులుంటే ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? నేను చేసింది మహా అయితే 20 సెకండ్ల జోక్. ఏదన్నా పని చేసుకోరా బేవకు. దాంట్లో ఉన్న 10 జోకులు మహా అయితే నేను 4-5 ఇచ్చేవాడిని. మొడ్డలే నేను తెలుగు ఆడియన్స్ని గెలుచుకున్నా. నాకు ఇంకా చాలు. మొహం పగిలిపోద్ది. నాకు జనాలతో పని లేదు, చూడడానికి అవసరం. వాళ్ళు మాట్లాడుకోవాలి నా గురించి, ఎలాగోకలు మాట్లాడి. ఈ నాడికిద్దామా ఎట్టిరికిద్దామా నేను చూస్తా ఉంటే వాళ్ళు మాట్లాడుకోవాలి నా గురించి, ఎలాగోకలు మాట్లాడి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? అబ్బా బ్రో, నన్ను ఒక్కని నువ్వు రాడ్ వేసుకో, నీ ఇష్టం. ట్రోల్ చేస్తే చేసుకో. నీకన్నా పెచ్చ పూకోడు ఎవడు ఉండడు. నా పక్కన అమ్మాయి ఉంటే అమ్మాయిని ఏమనకండి, అదే ప్లేస్లో మీ చెల్లి ఉంటే ఎన్ని తిట్టుకున్నా పర్లేదు, ఎన్ని చేసినా ఎన్ని రోజులు పర్లేదు. తిడతారన్నా, ఎన్ని రోజులు తిడతారు. ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. అది బేసిక్ ఏంటంటే నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. Don't leave this fellow. Give him to the cop. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? మొన్నటి వరకు ఆ అమ్మాయి అన్నావు, ఇప్పుడు ఏ అమ్మాయి అన్నావు అంటే ఏదనంటే ఇంట్లో అంటే సడన్ గా అమ్మాయి సూసైడ్ నోట్ చేసుకొని చనిపోతే అది అవదమ్మా. సూసైడ్ నోట్ చేసుకుని చనిపోయినా సరే హ్యాచీ తప్పది, అలా చేయదు. చచ్చిపోవాలంటే అది ఎప్పుడో చచ్చిపోవాలి, నేను ఎప్పుడు చచ్చిపోవాలి. మూసుకురా లంచ కొడక, బొక్కలు వేసారంటే మొక్కలు ఎరగదెంగుతారు. వెళ్ళు. అది తను చనిపోతే నువ్వు చనిపోతావా? అంతలేదు, దానికోసం నేను చచ్చిపోతాను. మళ్ళా నా గురించి అది చావలేనప్పుడు నేను దాని గురించి ఎందుకు చచ్చిపోతాను? నా గురించి దాన్ని చచ్చిపోయినా సరే నేను చావను. అయ్యయ్యో, నేను నా గురించే చచ్చిపోతా అంతే. పావు ఒక మంచి యాక్టర్ గా అవకాశం వస్తే ఎవరికి? నీకు. హీరోలు వచ్చారు. యాక్టర్ ఏం లేదని నేను నిజంగా చెప్తున్నాను. నేను ఇప్పటికీ చెప్తా, నాకు యాక్టింగ్ స్కిల్స్ లేవు. నీ పిల్ల పూకాటలని ఎక్కడైనా కట్టిపెట్టు. ఇప్పటికే చెప్తా, నేనైతే యాక్టర్ని కాదు. తెలుస్తుంది బాబు. తమ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది ఆయన. వాటర్ మీ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసే ముందు నువ్వేంటి, నీ ఫ్యామిలీ ఏంటి, అసలు నన్ను ఎందుకు నువ్వు కావాలనుకుంటున్నావు మన అమ్మాయి క్వశ్చన్ రాకముందే ఇది నా పొజిషన్. ఓకే అనుకుంటే రిలేషన్లోకి వెళ్దాం. ఒక మాట అన్నది అమ్మాయి నాతో, 1 month పడిపోయింది ప్రొఫైల్. అడ్వాన్సులు తీసుకున్నా పెద్ద పెద్ద బ్రాండ్ మెక్డానల్డ్స్, ఓయోల దగ్గర. ఏంటి ఆ అమ్మాయిలతో చేస్తే అమౌంట్ రావాలి. సారీ అన్న, తను నా ప్రాజెక్ట్లో లేదు, వీడియోస్లో లేదు. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇతను ఉంది, మీకు ఓకే అనుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తాను అనుకున్న వాళ్ళు 20,000 ఇస్తాను అన్నారు. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిరు. లవ్ కోసం వదిలేసా, అమ్మాయితో చేశా. నెక్స్ట్ 20,000 ఇవ్వడానికి కూడా ఎవరు రావట్లే, వీడియోస్ వెళ్ళట్లే. అబ్బా సాయిరామ్. నేను సెలబ్రిటీని. అదంతా అప్పుడండి. నేను సెలబ్రిటీని కాదు, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతూ నవ్వుతున్నా. ఏదో డ్రామాలో జోడించుకోవడం చేసుకోవచ్చు.
పాప అని కుదరదంటే గద్దలా ఎగురుతాం. అదే విషయంలోకి వస్తే నాకు ఇంకొక మాట కూడా చెప్పడం జరిగింది. బుర్రపాడు ఈ క్యాండిడేట్ మనకు అర్థం కాదు. చిన్న చిన్న చెప్పు. అమ్మాయిల్ని యూజ్ చేసుకుంటున్నారు అనే విషయం కూడా నాకు యూజ్ చేసుకుంటున్నా. నీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. సబ్స్క్రైబ్ చేయండి, గంట సింహాలు కొట్టండి, ఆలు కొట్టు.